to our channel. Today I am going to discuss about real number. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రాబ్లమ్స్ చూసే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాబ్లం యొక్క చిన్న ట్రిక్స్ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఉదాహరణలో ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లోని మనము 10th క్లాస్లోని రియల్ నెంబర్స్ చాప్టర్లోని ఉదాహరణ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఉదాహరణ ప్రాబ్లమ్స్ సహజ సంఖ్యగా గల ఎన్ తీసుకుంటే ఆ సంఖ్య యొక్క ఏ విలువకైనా 4n సున్నాతో అంతమొగునో లేదో సరిచూడండి అంటున్నాడు. ఎన్ యొక్క ఏ విలువకైనా 4n అనేది సున్నాతో అంతమవుతుందా లేదా అనేది సరిచూడాలి. 4n అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. 2² n = 2 × 2 × n. మనకి ఈ ఫార్ములాస్ అన్నీ ప్రీవియస్ వీడియోస్లో 9th క్లాస్ చాప్టర్లో చెప్పాను చూడండి. ఈ ఫార్ములాస్ అన్నీ a⁻m × a⁻mn, a⁻m 4n అంటే a⁻mn. ఈ విధంగా ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఈ విధంగా రాసాము. ఇక్కడ మనము 5తో భాగించాలి. ఈ నెంబర్ ఏదైనా సున్నాతో అంతమవ్వాలంటే మనకు 5తో అన్న భాగించబడాలి. 5తో భాగించబడాలి అంటే ఇక్కడ ఈ 4n యొక్క ప్రధాన కారణాంకాల్లో 5 అనేది కంపల్సరీగా ఉండాలి. కానీ మనకు 5 అనేది లేదు. ఎందుకు లేదు అంటే 4n అనే ఇచ్చినారు. కాబట్టి 4n అంటే 2² n అనే ఉంది, కానీ ఇంటూ 5 లేదు. కాబట్టి ఇది సాధ్యం కాదు. ఎప్పుడు మనము 5తో భాగించాలి అంటే ఇక్కడ ఇంటూ 5 అంటేనే అది సున్నాతో అంతమవుతుంది. మిగతా ఏ విలువలకు అలా సున్నాతో అంతం కాదని ఈ ఎగ్జాంపుల్ యొక్క ప్రూఫ్. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. మనకు ఫండమెంటల్ థీరం చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. ఈ ఫండమెంటల్ థీరం మనకు తెలియనప్పటికీ మనకు గసాబు అంటే తెలుసు, కసాబు అంటే తెలుసు. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మనకు ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ద్వారా మనకు 6 మరియు 20 యొక్క కసాబు మరియు గసాబు అని కనుగొనండి అంటున్నాడు. కారణాంక విభజన ఎలా చేయాలో చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. కానీ ఈ కారణాంక విభజన ద్వారా కసాగు గసాగు ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ చిన్న ఉదాహరణ. 6 = 2 × 3గా రాసుకుంటాము. 20ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 × 5. 4 × 5ని 4ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 2 × 5. ఇప్పుడు ఈ 6, 20ల యొక్క గసాబా ఎంత అవుతుంది అంటే మనము ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ 2 × 3 రాశాను, 2 × 2 × 5గా రాశాను. ఇందులో మనకు ఉమ్మడి కారణాంకం చూడాలి. జీసీడీ అంటే ఉమ్మడి కారణాంకం చూడాలి. ఆ ఉమ్మడి కారణాంకంలో మనకు కనిష్ట ఘాతము ఏదైతే ఉందో అది రాసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 అనేది ఉమ్మడి కారణాంకం అవుతుంది. కనిష్ట ఘాతం అంటే 1 ఉంటుంది కదా, అది మనకు ఏదైతే కనిష్ట ఘాతము 2 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ తీసుకుంటాము. కామన్ ఉమ్మడి కారణాంకము 2, కనిష్ట ఘాతం అంటే ఇక్కడ 1 ఉంది. దాన్ని మనము కనిష్ట ఘాతాన్ని బేస్ చేసుకుని ఆ జీసీడీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, దాని యొక్క ఉమ్మడి కారణాంకం 2. నెక్స్ట్ 6, 20ల యొక్క కసాగు ఈ విధంగా చేయొచ్చు. మనకు ట్రెడిషనల్ పద్ధతిలో మామూలుగా ఎలా చేస్తామో ఈజీ మెథడ్ అర్థమయ్యే విధంగా అదే పద్ధతిలో చేసాను. చూడండి, 2 × 6, 20గా రాసుకునేసి 2 × 3 = 6, 2 × 10 = 20, 2 × 3 × 10. యాక్చువల్గా ఇది ప్రధాన కారణాంకాల పద్ధతి అంటే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. 2 × 3 × 5 × 2. మీకు డైరెక్ట్ స్టెప్ వేస్తే అర్థం కాదని ఇది కూడా చేశాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ 2 × 2² × 3 × 5. 2ని 2 టైమ్స్గా రాయొచ్చు కాబట్టి 2² రాశాను. ఈ విధంగా రాసిన తర్వాత ఈ ఎల్సిఎంలో ఏం చేయాలంటే మనకు అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకోవాలి. దాంట్లో పెద్ద ఘాతం ఏదైతే లబ్ధం ఉందో అది మాత్రమే గమనించుకొని ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ ఈ 6, 20ల యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే కసాగు ఎంత అవుతుందంటే 4 × 3 12, 12 × 5 = 60. ఎల్సిఎం అనేది 60 అవుతుంది. ఈ
గసాబా కసాగుల చిన్న ఫార్ములా మీకు అర్థం కావాల్సి ఉంటుంది. చూడండి, GCD ఇంటూ LCM ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B. ఏవైనా రెండు నెంబర్ల లబ్ధం. GCD అంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఈ ప్రాబ్లంకి 2 వచ్చింది. ఈ రెండింటికి LCM ఎంత వస్తుంది, 60 వచ్చింది. ఇక్కడ ABలు అనేటివి ఏమై 6 ఇంటూ 20. ఇది సేమ్ ఆన్సరే కదా. కాబట్టి GCD ఇంటూ LCM ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B అంటే రెండు సంఖ్యల లబ్ధం. ఇది ఒక ఫార్ములా అన్నమాట. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. GCD అండ్ LCM ఈ విధంగా A ఇంటూ B. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తానని చెప్పాను కదా. ఇది ఎలా అంటే, గసాబా అంటే ఉమ్మడి కారణాంకం గుర్తుపెట్టుకోవాలి, కసాబు అంటే అన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి.